మరి విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, మరి ఆత్మాభిషేకం పొందిన వాళ్ళు మరి సువార్త ప్రకటించారు కదన్నా, వాళ్ళు మరి ఎందుకు చేతులేసి ప్రార్థన చేయరన్నా? నేను ఒకసారి మా అత్త నేను అడిగితే, అత్తమ్మ మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు కదా, మరి చేసి ఎందుకు ప్రార్థన చేయరు అంటే, దేవుడు చేసి ప్రార్థన చేయొద్దని చెప్పారు అనేసి అన్నదన్నా. అలా కూడా చెప్తారన్న దేవుడు. ఓకే, మంచి మంచి డౌట్ అడిగిరాక. దీనికి రెండు విధానంలో చెప్పాలి. చాలామంది చేసి ప్రార్థన చేయకపోవటానికి ఒక కారణం ఏంది అని అంటే, పౌలు భక్తుడు తిమోతి పత్రికలో ఒక మాట చెప్తాడు. ఆ వచనం యొక్క మీనింగ్ తప్పుగా అర్థం చేసుకోరు మనోళ్ళు, తప్పుగా వ్యాఖ్యానం చేశారు కొంతమంది, ఇక దాన్నే ఫాలో అవుతున్నారు. తిమోతి, త్వరగా ఎవరి మీద నువ్వు చేతులు ఉంచకు అని చెప్పిండు. అక్కడ ఎందుకు చెప్పిండు అని అంటే, దాని మాట దాని మీనింగ్ ఏంటంటే, త్వరగా ఎవరిని అభిషేకించకు. సేవలో ఉన్నప్పుడు ఎవరైనా సేవకులను తయారు చేసినప్పుడు నువ్వు తయారు చేయి, కానీ వాడిని వెంటకే సేవకు పంపించకు. సేవకు పంపించే ముందర నూనె రాసి అభిషేకించి తల మీద చేయబెట్టి ప్రేయర్ చేస్తాడు. అది అపోస్తుల క్రమం. అట్లా చెయ్యకు అని చెప్పాడు. కొంతమంది ఆ వచనము పట్టుకొని ఏమని చెప్తారంటే, అగో పౌలు భక్తుడు ఎవరి మీద చేతులు ఉంచొద్దని చెప్పిండు, కాబట్టి మీరు కూడా ఎవరు కూడా చేతులు ఎత్తి ప్రేయర్ చేయొద్దు. అదే పౌలు భక్తుడు అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో ఒక దీవికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే రోగులు ఉంటే వాళ్ళందరికీ చేతులు పెట్టి ప్రార్థన చేసిండు ఆయన. వాళ్ళందరికీ స్వస్థత వచ్చింది. యేసు ప్రభు వారు ఏమన్నారు అంటే, మీరు రోగుల మీద చేతులు ఉంచగా వారు స్వస్థత పొందుతారని చెప్పాడు. అయితే కొంతమంది ఇట్లా తప్పుగా అర్థం చేసుకుర్రు. ఇంకా కొంతమంది ఏంటంటే భయపడతారు, వాళ్ళ మీద ఉన్న అభిషేకము నా మీదకి వస్తుందేమో, వాళ్ళ మీద ఏమైనా దయ్యం ఉంటే నా మీద వస్తుందేమో అని చెప్పి ప్రేయర్ చేయరు. కొంతమంది నాలో ఉన్న అభిషేకం వారి లోపల వెళ్ళిపోతుందేమో అని కూడా ప్రేయర్ చేయరు. ఇంకా కొంతమంది తల మీద చేయబెట్టి ప్రేయర్ చేసినప్పుడు దాడి జరుగుతుంది కొంతమందికి. అందుకే పెద్ద పెద్ద పాస్టర్లు కూడా తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయకుండా అక్కడి నుండి ప్రేయర్ చేస్తామని చెప్తారు. అయితే అపోస్తుల బోధలో ఒక 7 మెట్లు ఉన్నాయి. ఆ 7 మెట్లో ఒక మెట్లు ఏంటంటే హస్త నిక్షేపణ, చేతుల నుంచి ప్రార్థన చేయటం. చేతులు ఎత్తి మరి చేతులు ఒక వ్యక్తి మీద వేసి ప్రేయర్ చేయటం వల్ల అభిషేకము, స్వస్థత, విడుదల ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే నేటి సంఘాల్లో అది కనుమరుగైపోతుంది, దాన్ని చేస్తలేరు. నీలోనే యేసయ్య ఉన్నాడు. ఇంకా కొన్ని చర్చలు అయితే మన చెయ్యి మనమే తల మీద పెట్టుకొని ప్రేయర్ చేసేటట్టు చేస్తూ ఉన్నారు. అంటే వాక్యం ఒకటి నేర్పిస్తూ ఉంటే వాళ్ళు ఒకటి చేస్తూ ఉన్నారు, కానీ అది వాక్య విరుద్ధం. నువ్వు ఎవరి మీదన్నా చేయి పెట్టి ప్రేయర్ చేయకు అంటే అది సైతాన్ చెప్తుంది అట్లా. యేసుప్రభు ఏమని చెప్పిండంటే, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు అన్నాడు. అక్కడే అర్థమైపోతుంది. దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళ మీద చేయబెట్టకు, వీళ్ళ మీద చేయబెట్టకు అని చెప్పడు. చేయబెట్టు, మాలిష్ చెయ్యి, ఆ నొప్పి దగ్గర నూనె రాసి ప్రేయర్ చేయని అంటాడు. కాబట్టి దేవుడు కూడా మనకి ఏదైనా చెప్తే బైబిల్తో కంపేర్ చేసుకోవాలి. సేమ్ దేవుని స్వరం లెక్కనే సైతాన్ కూడా మాట్లాడుతుంది. చాలామంది అది అర్థం చేసుకోక, అది దేవుడే మాట్లాడిండేమో, దేవుడు నాకు మీ ఇంటికి రావద్దన్నాడు, దేవుడు ఎందుకు వాళ్ళ ఇంటికి పోవద్దని అంటాడు, దేవుడు నాకు నీతో మాట్లాడొద్దన్నాడు, నువ్వు ఇంత పాపం చేస్తున్నావు అంట కదా, అందుకే నాకు దేవుడు చెప్పిండు. బైబిల్లో మనం చూస్తే పొట్టి జక్కయ్య అనే వ్యక్తి చాలా పెద్ద పాపి, చాలామంది నుంచి డబ్బులు దోచుకున్నాడు. ఏసేయమ్మనంటే నేను మీ ఇంటికి వస్తున్నా, మీ ఇంట్లో భోజనం పెట్టు అన్నాడు. సీమోన్ అనే వ్యక్తి ఉన్నాడు, కుష్టి వ్యాధి. జనరల్గా కుష్టి వ్యాధి వ్యక్తి దగ్గర ఎవరు కూర్చోరు. యేసుప్రభు వారి ఇంట్లో కూర్చొని అన్నం తినేసి వచ్చాడు. నేను పాపుల్ని పిలవడానికి వచ్చినా కానీ పరిశుద్ధులకు కాదు అంటే. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎవరింట్లో అన్నం తినరు. ఎందుకు తిననంటే దేవుడు నాకు చెప్పింది తినద్దు అన్నాడు. నీకు చెప్పేది బైబిల్లో ఉందో లేదో చూడాలి, అదే నేను వచ్చి చెప్పేది.
చాలామంది ప్రవచనాలు దర్శనాల మీద డిపెండ్ అవుతారు, బైబిల్ వాక్యాన్ని ఫాలో అవుతలేరు. వీళ్ళు సొంతంగా దాన్ని క్రియేట్ చేసుకుంటారో మరి దురాత్మ చెప్తుందో అర్థం కాదు, కానీ దానికి విరుద్ధంగా నడుస్తుంటారు. అందుకే చాలా వాళ్ళ చేత ప్రజలు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అదే సేవకుడు అయినప్పుడు ఇట్లా ఉండాలి కదా, ఇట్లా ఎందుకు అవుతుందని. కాబట్టి మంచి ప్రశ్న అడిగిరాక మీరు. యాక్చువల్గా అయితే బైబిల్ రూల్ ప్రకారం అందరు చేతులెత్తి ప్రార్థన చేయాలి. మీ దగ్గర ఎవరైనా పేషెంట్ వస్తే కూడా మీరు చేయబెట్టి ప్రేయర్ చేయండి. నాకు అభిషేకం లేదు, నాకు పిలుపు లేదు అని చెప్పి అక్కడ దేవుణ్ణి అవమానపరిచినట్టు అవుతుంది. యేసుప్రభు శిష్యులు, మీరు శిష్యులకు చెప్పిండు రోగుల మీద చేతులు ఉంచి వాళ్ళు స్వస్థత పొందుతారు. కాబట్టి చేతులుంచి ప్రేయర్ చేయటం అనేది క్రమము చేయండి. మంచి ప్రశ్న అడిగినాక థ్యాంక్ యూ సిస్టర్. కొంచెం గట్టిగా చెప్పు. అన్నయ్య, అది కొంతమంది చేతులేసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళలోకి దురాత్మ గట్ట ఉంటే స్పిరిట్ మనలోకి అటాక్ ఇస్తుంది అన్నయ్య. అదే మనలోకి అభిషేకం ఉన్నా వేరే వాళ్ళ మీద దురాత్మ ఉండి మన మీద చేతులు వేయడం వల్ల ఆ స్పిరిట్ మన మీద పనిచేస్తుంది అన్నయ్య. పనిచేస్తుంది ఖచ్చితంగా. వేరే వాళ్ళ మీద తల మీద చేయబెడితేనే కాదు సిస్టర్, నువ్వు వేరే ఏ వ్యక్తికైనా సువార్త ప్రకటిస్తే కూడా దురాత్మ ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే నువ్వు సువార్త చెప్తా ఉన్నప్పుడు అక్కడ మనిషికి చెప్తలేవు, ఆ మనిషిలో దురాత్మకు చెప్తున్నావు. అప్పుడు ఆ దురాత్మ ఏం చేస్తుంది, నీ వీక్నెస్ చూసి అమ్మో వీడు మళ్ళీ వస్తే ఈ వ్యక్తిని రక్షించుకుంటాడరా బాబు అని చెప్పి ఆ దురాత్మ అటాక్ ఇస్తుంది. ఆ అటాక్ ఎట్లా ఇస్తుంది, మనం అసలు ప్రేయర్లో లేకుండా దేవునిలో ఉండకుండా ఆ వ్యక్తి దగ్గర పోకుండా ఎన్నో రకాలుగా కన్ఫ్యూజ్ చేస్తుంది. చేప కింద నీళ్ళు లెక్క ఉంటుంది, ఖచ్చితంగా అటాక్ ఇస్తుంది. అటాక్ ఇస్తుందనే దానికి దెబ్బ తాకుతుందని దేవుడు ఏం చెప్పాడు, చేయి పెట్టి ప్రేయర్ చేయమని చెప్పాడు. నువ్వు చేయి పెట్టి ప్రేయర్ చేయకుండా సైతాన్ చెప్పినట్టు అర్థం. అది మంచి డౌట్ అడిగి ఇస్తాడు. థ్యాంక్ యూ. దురాత్మ మనిషికున్న అభిషేకం అన్నది తీసేయగలుగుతుంది అన్నయ్య. అంటే ఒక దురాత్మ ఒక మనిషి మీద చేతులెట్టి ప్రార్థన చేయడం వల్ల మనలో అభిషేకం గట్ట పోవడం అనేది జరుగుతుంది అన్నయ్య. అభిషేకం అనేది పోదు, అభిషేకం అనేది బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక అభిషేకం అంటే ఏంది అంటే, అభిషక్తుడు అంటే ఏంటంటే ప్రార్థన పరుడు ఈజ్ ఈక్వల్ టు అభిషక్తుడు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంతగా దేవుని ఒక అభిషేకం నీ ద్వారా రిలీజ్ అవుతుంది. అభిషేకం తగ్గిపోవటం అంటే ఏంటంటే ప్రేయర్ లైఫ్ని తగ్గించేస్తుంది సైతాన్ని. రకరకాల ఆలోచనలు, టెన్షన్స్, మన డిప్రెషన్, నువ్వు ఇంత అభిషేకం పొందుకున్నావు, నువ్వు ఇంత విడుదల చేసినావు, ఏమైంది, ఏదో రకంగా మరి ప్రయత్నాలు చేసి సైతాన్ ఏం చేస్తాడు అంటే ఆ వ్యక్తిని డైవర్ట్ చేసేస్తూ ఉంటాడు. దానివల్ల అభిషేకం తగ్గిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే అభిషేకం ఎక్కువ రిలీజ్ అవ్వాలంటే ఎక్కువ ప్రేయర్లో ఉండాలి, ఎక్కువ బైబిల్ చదవాలి, పెద్దగా వేరే విషయాలు పట్టించుకోవద్దు. న్యూస్ కావచ్చు, పక్కన వాళ్ళని కావచ్చు, నేను అభిషేకం రిలీజ్ చేయాలి, మరి వేరే వ్యక్తిని ప్రభువులో తీసుకురావాలి, స్వస్థతలు చేయాలంటే ఎక్కువగా ఓవర్ ప్రేయర్స్లో ఉన్నప్పుడు అభిషేకం అనేది రిలీజ్ అవుతుంది. అభిషేకం రిలీజ్ కాకుండా సైతాను రకరకాల బోధలు, రకరకాల ఆలోచనలు పెట్టి కూడా మనల్ని బ్లాక్ చేస్తూ ఉంటుంది. కానీ ఒక దురాత్మ మనలోని అభిషేకాన్ని తీసుకోదు ఎప్పటికీ. దేవుడు అభిషేకించిన తర్వాత వాడేడా తీసుకుంటాడు. మనం అభిషేకం పొందిన తర్వాత పని చేయకుండా ఆటంకపరుస్తాడు. పౌలు భక్తుడు కూడా చాలాసార్లు నాకు పలానా వ్యక్తి ఆటంకపరిచిండు, సాతాను కూడా నన్ను ఆటంకపరిచిందని తన లేఖనాల్లో రాసుకుంటూ వచ్చిండు. కాబట్టి ఆటంకం అనేది వస్తుంది. మళ్ళీ ఆటంకం వచ్చినప్పుడు మళ్ళీ ప్రేయర్లో ఉన్నప్పుడు అది తగ్గిపోతుంది. ఆ విధంగా సైతాను డిస్టర్బ్ చేసి ఆపాలని చూస్తూ ఉంటాడు. మళ్ళీ మనం ప్రార్థనలో వెళ్తే గెలుస్తాం. మంచి డౌట్ అడిగిస్తారు. థ్యాంక్ యూ. నేను ప్రేయర్ చేసినప్పుడు అక్కడ దురాత్మ ఎక్కువగా పనిచేసినప్పుడు తెలుగు ప్రేయర్ ఎందుకని అది చేయనివ్వకుండా ఆపుతుంది, అంటే ఓన్లీ భాషలు తప్పించి తెలుగు ప్రేయర్ అవుతుంది చేయనివ్వకుండా అది ఆపగలుగుతుంది అన్నయ్య. అలా ఎందుకు జరుగుతుంది అంటే అందరికీ భాషలు ఉండవు కదా, నార్మల్ ప్రేయర్ చేయనివ్వకుండా అది ఎలా ఆపగలుగుతుంది అన్నయ్య? అదే సిస్టర్, అది ఆపుతలేదు. లోపల ఉన్న అంతరాత్మ అన్య భాషల్లో ప్రార్థన చేసి గద్దిస్తూ ఉంది. భాషల్లో గద్దింపు స్పిరిచువల్ వార్ఫేర్ అంటారు, యుద్ధ భాష అంటారు. భాషల్లో
ఒక్కొక్కసారి మనం భాషలు మాట్లాడుతూ గట్టిగా వస్తాయి అన్నమాట, స్ట్రాంగ్గా వస్తాయి. అది మనం స్ట్రాంగ్గా చెప్పాం, మనకు తెలియదు ఆడ ఏముందో, లోపల ఉన్న అంతరాత్మకు అర్థమవుతుంది. మామూలు ప్రేయర్ చేయకుండా దేవుని ఒక ఆత్మని ఏం చేస్తుంది అంటే ఆ ప్రేయర్తో ఓవర్లాప్ చేస్తుంది, అట్లా అవుతుంది. కానీ దురాత్మ ఆటంకపరచదు. దురాత్మ ఆటంకపరిచినప్పుడు అసలు తెలుగు ప్రేయర్ కూడా చేయనికి రాదు, అసలు మొత్తమే రాదు, అసలు ఏది రాదు. నీకు అన్య భాషలు రావు, ప్రేయర్ కూడా రాదు, సైలెంట్ అయిపోతావు. ఒక 1 సెకండ్ 30-40 సెకండ్స్లో నువ్వు ప్రేయర్ ముగించేస్తావు, కంగారుగా ఉంటుంది. అందుకే మనము ఫస్ట్ ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కూర్చొని మనసులో ప్రేయర్ చేయాలి. ఇంట్లో పనిచేస్తున్న చీకటి శక్తి ప్రభు అయిన యేసు నామములో బంధిస్తున్నా, ఇంటిని వీడు యేస్తున్నా, అట్లా కనీసం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రేయర్ చేయాలి. అట్లా ప్రేయర్ చేసినప్పుడు అక్కడున్న సైతాన్ వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ ఇల్లు, ఆ మనుషులందరూ మన కంట్రోల్లో వస్తారు. అప్పుడు మనం చెప్పింది వాళ్ళ మైండ్లో కూర్చుంటుంది, అలా రక్షించవచ్చు. నేను అట్లనే చేస్తాను. మీ ఇంటికి వచ్చినప్పుడు మనసులో ప్రేయర్ చేస్తూ ఉంటాను, తర్వాత మాటలు స్టార్ట్ చేస్తాను. ఓకే సిస్టర్, మంచి డౌట్ అడిగారు. వైజాగ్ లక్ష్మకి అడుగు డౌటు, రమాదేవి ఆంటీ గారు. నూకరత్నమ్మక్క నువ్వైతే అడగవులే. కొంచెం మంది అలంకరణ చేసుకుంటారు కదండి, గాజులు నట్లు పెట్టుకుంటారు, పట్టీలు పెట్టుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారు. నార్మల్ గా ఉండగలుగుతారు కదండి. కొంతమంది ఎందుకని అలా నార్మల్ గా ఉండలేరు అంటే కుటుంబ ప్రాబ్లమ్స్ అని గాని దాన్ని బట్టి గాని కాంప్రమైజ్ అవ్వలేకుండా ఎందుకుంటారని అలా, అంటే అసలు ఎంత గొడవైనప్పటికీ మనం వాళ్ళ గురించి అయినా అలా ఉండాలి అనే ఆలోచన ఎందుకు కొంతమందికి రాదని ఉండలేరు అలా, దానికి కారణం ఏంటని? నేను ఆల్రెడీ దీనికి ప్రశ్న ఆన్సర్ ఇచ్చిన, మీకు ఆ వీడియో పంపిస్తారు, వీడియోలో వినండి. చెప్పినా నీకు 2-3 సార్లు చెప్పిన ఆన్సర్, ఇప్పుడు చెప్పలేదు. మీకు పంపిస్తారు అది వీడియో. దాని గురించి చాలాసేపు మాట్లాడినా, ఒక అరగంట సేపు మాట్లాడినా, అది వినండి సరిపోతుంది. ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు ప్రభా. చెప్పిన మాటలు ఈ బిడ్డలో ఫలించును గాక తండ్రి. వీరిని ఆశీర్వదించు, బంధకాలు తెంపివేయండి, రాకళ్ళు సిద్ధపరచు, చీకటి శక్తులను కూల్చివేయండి. మీ బిడ్డలను మీరే దీవించి మీ నామాన్ని మహిమ తెచ్చుకొని సాయంత్రం మళ్ళీ ప్రేయర్లో కలుసుకునే కృప ఇమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడని నడిపించును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను అది చెప్తాను. ఈరోజు కొంచెం డౌట్స్ క్లియర్ చేద్దాం. ఓకే. చెప్పండి సిస్టర్. మనము ప్రార్థన చేసేటప్పుడనే ఏ విధానంలో చేయాలని, ఏ విధానంలో మనం ఆత్మ పొందుకుండేటట్టు ఇంకను బిగ్గరగా ప్రార్థన చెయ్యాలి, ఏ రీతిలో చేస్తే మన దేవుడు ఇంకనూ ఆలపిస్తాడన్నయ్య. బలమైన రీతిలో మనం ఏ విధంగా కనపరచాలి? ఓకే సార్, మంచి డౌట్ అడిగారు, చెప్తాను. సిస్టర్ చెప్పండి, ఇంకెవరు ఉంటే అడగండి డౌట్. ఏ రీతిలో ఉంటే మనల్ని దేవుడు ఇంకనూ ఆశీర్వదిస్తాడు, మనం ఘనముగా ఇంకనూ దేవుని కొని ఆడపడాలంటే ఎలా ఉండాలి, ఏ రీతిలో నడుచుకోవాలో కూడా చెప్పండి. ఓకే సిస్టర్, చెప్తా సిస్టర్. రైట్, మంచి ప్రశ్న అడిగారు సిస్టర్. ప్రేయర్ అనేది దాంట్లో చాలా కోణాలు ఉన్నాయి సిస్టర్. ప్రార్థనలో కూడా మనం విజ్ఞాపన చేసే ప్రార్థన అదొకటి, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన ఒకటి, ప్రార్థనలో పాట పాడుతూ పాడే ప్రార్థన ఒకటి, తర్వాత దేశం కోసం ప్రార్థన చేసేది, ప్రపంచం కోసం చేసేది, దేవుని భక్తుల కోసం చేసేది,
మోకాల మీద ఉండి చేసేది, సాగిలపడి చేసేది. అన్నిటికంటే ముఖ్యమైన ప్రార్థన, ఇంపార్టెంట్ ప్రార్థన, ఈ ప్రేయర్ చేస్తే బాగా డెవలప్మెంట్ అవుతామంటే అది మన పాపాలు ఒప్పుకుంటూ చేసే ప్రార్థన. కొన్ని చర్చెస్ వాళ్ళు ఏం చెప్తారంటే ఒక్కసారి మనం బాప్తిజం తీసుకుంటే ఇంకా మనం పరిశుద్ధపరచబడ్డాం, మనము ఇంకా పాపాలు ఒప్పుకోవద్దు అని కూడా చెప్తారు. అది తప్పు అన్నమాట. ప్రేయర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన పాపాలు ఒప్పుకొని ప్రభుని బతిమలాడాలి. అయ్యా అయ్యా దేవా నువ్వు సాయం చేయని చెప్పి. తర్వాత దేవుణ్ణి అడగాలి. పరలోకపు ప్రార్థన కూడా ఉంటుంది. పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, అనుదిన ఆహారం మాకు దయచేయండి, శోధనలో పడకుండా కీడు నుండి తప్పించండి, దుష్టు నుండి తప్పించి, ఇట్లా ఉంటాయి. ఆ పరలోకపు ప్రార్థన చేయమని చెప్పలేడు యేసయ్య. దాని ప్రకారం ఉండాలి మీ ప్రేయర్ ఫార్మాట్. నువ్వు చేసే ప్రేయర్లో ఆ పాయింట్స్ ఉండాలని చెప్పిండు. అనేకులకు రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారం మా పాపాలు కూడా క్షమించాం. ప్రేయర్లో మన పాపాలు ఒప్పుకోవటం, ఇతరులను క్షమించటం కూడా చాలా ప్రాముఖ్యం. దాని తర్వాత ప్రేయర్ చేస్తూ మనలో ఏదైనా తప్పు ఏదైనా ఉందా, ఈరోజు నేను ఎవరినైనా తిట్టినానా, ఈ నెలలో ఎవరినైనా తిట్టినానా, ఎవరినైనా బాధ పెట్టినానా, ఎవరికైనా డబ్బు ఇచ్చేది ఉంది ఇవ్వకుండా ఎగ్గొట్టినానా, ఎవరినైనా హింసించినానా మాట ద్వారా, ఎవరినైనా బ్లేమ్ చేసినానా, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ. ఇవంతా కూడా దేవుని ఒక ఆత్మని హర్ట్ చేసే విషయాలు అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఏ ప్రేయర్ చేస్తే నేను ఉన్నతమైన స్థాయికి వెళ్తాను, బాగా ఆత్మీయంగా ఎదుగుతా అంటే ఈ ప్రేయరే అన్నమాట. మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనలో ఉన్న తప్పు కనబడినప్పుడు, ప్రభా మరి ఆ దైవజనుడి గురించి, ఆ దైవజనరాల గురించి నేను ఒకప్పుడు తప్పు మాట్లాడినా, ఎప్పుడు కూడా మాట్లాడకుండా నువ్వు నాకు సహాయం చేయి, నన్ను మార్చు అని ప్రేయర్ చేయొచ్చు. నన్ను నీ ఆత్మ చేత నింపు, నా ఆత్మని చేతికి అప్పచెప్తున్నా తండ్రి, నన్ను పరిశుద్ధపరచు, నన్ను కడుగు. ప్రేయర్ అంటేనే, ప్రేయర్లో చాలా కోణాలు ఉన్నాయి. ప్రేయర్ అంటే దేవుడు చెప్పిన మాటలు, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దేవునికి జ్ఞాపకం చేయటమే ప్రేయర్. అట్లా బైబిల్ చదువుతూ అందులో కనిపించే దోషాలు మనకు ఏదైతే మన లోపల ఉన్నాయో వాటి కోసం మనము ప్రేయర్ చేయాలి. ఈ విధంగా మనం ప్రేయర్ చేసినప్పుడు మనం ఉన్నతమైన స్థాయిలో వెళ్తాం. తర్వాత మన సహోదరుల కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. బంధువుల గురించి, చుట్టాల గురించి, శత్రువుల కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు మనము ఉన్నతమైన స్థాయిలో వెళ్తాం. ప్రభా మళ్ళా నీ ఆత్మ నడిపింపు ఇవ్వు, ఆత్మ సహాయం చేయి, నాకేం తెలియదు నాకు నేర్పించు, నాకు జ్ఞానము దయచేయి. ఇట్లా ప్రేయర్ చేస్తే కూడా మనం ఉన్నత స్థాయిలో వెళ్తాం. ముఖ్యంగా ఏంది అని అంటే, ప్రేయర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాతాను శక్తుని బంధించాలి. సాతాను శక్తులను ఎప్పుడైతే మనం బంధిస్తామో ఎక్కువసేపు ప్రేయర్ చేయగలుగుతాం. సాతాను శక్తుని బంధించకపోతే మనం ఎక్కువసేపు చేయలేం. అవి సైతం చేయనీకి ఏదో ఆలోచనలు, ఏదో తలంపులు, ఏదో డిస్టర్బెన్స్, ప్రేయర్ చేస్తూ ఒకటిసారి వీక్నెస్ రావటం, ప్రేయర్ చేసిన తర్వాత ఏదో ఏంది నా లైఫ్ ఇట్లా అయిపోయింది అని అనుకోవడం, ఇదంతా కూడా దురాత్మల దాడి అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రేయర్ చేసినప్పుడు సాతాన్ని బంధించి మన ప్రేయర్లో, ఇప్పుడు మనం అన్నం తినేటప్పుడు అన్నము, పప్పు, కూర, పచ్చడి, పాపడాలు ఇవన్నీ పెట్టుకుంటే ఎట్లా తింటే ఎట్లా మజా వస్తుందో, మన ప్రేయర్స్లో కూడా మన పాపాలు ఒప్పుకోవటం, ఇతరుల పాపాలు ఒప్పుకోవటం, పోయిన నెలల్లో ఏదైనా దొంగతనం చేసినాము, లేకపోతే ఏదైనా చేసి ఉంటాం, అవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకోవటం, ప్రభుకి కన్నీటి ప్రార్థన నేర్పి ప్రభా కన్నీరు ఇమ్మని అడగటం. అప్పుడు కన్నీటి ఆత్మ మన మీదకి వస్తాం, మనం ఏడుస్తాం. ఆ విధంగా చేసుకుంటూ కొన్ని రోజులు పోతే ఉన్నతమైన స్థాయిలో మనం వెళ్ళిపోతాం. రైట్, మంచి డౌట్ అడిగి సిస్టర్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి. ప్రైజ్ ది లార్డ్. అక్క చెప్పండి.
అన్న మరి నేను మా ఇంట్లో అందరి కోసం చాలా ఎక్కువ ప్రార్థన చేస్తానన్నా. చిన్నని కావచ్చు, పెద్దని కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, వీళ్ళందరినీ మార్చలేవు, మంచి మంచి హృదయాలు ఈ వాళ్ళకి అని ప్రార్థన చేస్తానన్నా. మరి వాళ్ళు ఎందుకు నాకు వ్యతిరేకంగా ఉంటారు అనుకున్న విషయాలని వాళ్ళ హృదయం ఎలా ఉందో కూడా దేవుడు 2-3 సార్లు కళలో చూపించారు అన్నమాట. నేను చూపించే ప్రేమకి వాళ్ళు ఉండే వ్యతిరేకంగా కూడా దేవుడు చూపించారు. ఎందుకని ఎలా జరుగుతుంది? అదే అక్క, వాళ్ళు వ్యతిరేకంగా ఉండటానికి కారణము 3 రకాలు. వాళ్ళు సాతాన్ శక్తి ఉన్నప్పుడు కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. సాతాన్ శక్తులకి దేవుని బిడ్డలంటే ఇష్టపడరు. రెండోది ఏంటంటే నీ క్యారెక్టర్, నీలో ఏదో నచ్చంది వాళ్ళకి ఉంటుంది, మనకు నచ్చింది కానీ అవతల వ్యక్తికి నచ్చదు, అదొకటి. మూడోది ఏంటి అంటే వాళ్ళ స్వభావం, ఆ స్వభావంని బట్టి కూడా వాళ్ళు ఆ విధంగా ఉంటారు. ఈ 3 రకాల ఈ విషయాలు ఉన్నాయి, అందుకే ఇట్లా ఉంటుంది అన్నమాట. అంతే, అంతకుమించి ఏం లేదు. ఏ వ్యక్తి నేను చెప్పేవి ఆగండి. ఏ వ్యక్తి అయినా మనల్ని ద్వేషించినాడు అని ఉంటే మెయిన్ సైతాను ద్వేషం పుట్టిస్తుంది. ఆ సైతాన్ వారి లోపల ఉంటుంది కాబట్టి ద్వేషం పుట్టిస్తుంది. ఒక వ్యక్తి ద్వేషించినప్పుడు ఆ వ్యక్తిని చూడద్దు, అరే నన్ను అలా అన్నాడు, నేను అంత చేసినా కదా, ఎందుకైనా అలా అన్నాడు, ఎందుకు అట్లా ద్వేషించా అనుకోద్దు. వారిలో సైతాన్ ఉంటుంది, వాడు మంచి చదువుకున్నవాడే ఉంటాడు, అన్నీ ఉంటాయి, కానీ ఆ సాతాన్ ఉండటం వల్ల, సైతాన్ శక్తి ఉండటం వల్ల ద్వేషం ఉంటుంది. సైతాన్ శక్తి ద్వేషం పుట్టిస్తుంది. హేబేలుకి కయనికి ఏం గొడవ లేదు, కానీ హేబేలు కయన్ను చంపేసిండు. కయన్ లోపల సైతాన్ ఒక బుద్ధి ఉంది, సైతాన్ ద్వేషం ఉందన్నమాట, అందుకే ఆయన ద్వేషించిండు, చంపేసిండు. అట్లా మనల్ని ఎవరైనా, మనం ఎంత మంచిగా ఉన్నా మనల్ని ద్వేషిస్తున్నారు అంటే సైతాన్ ఒక క్రియ వారి లోపల ఉంటుంది, అందుకే వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు. రైట్, ఓకే, చెప్పండి అక్క. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకునే విషయంలో అది నిజమైతేనే చెప్తాను, అది నిజమైతేనే ఇది నిజమని చెప్తాను అనుకో, వాళ్ళు కాదని రాంగ్గా మాట్లాడతారు మా ఇంట్లో వాళ్ళే, అది కాదని వాదిస్తారు. కానీ చూసిన కూడా కాదని వాదిస్తారు. వాళ్ళకి చాలా సార్లు జరిగిందమ్మా అలాగా. ఎవరికన్నా డబ్బుల విషయంలో ఇవ్వాల్సింది ఇవ్వాలనుకో, వాళ్ళు తీసుకున్నారు కదా ఇవ్వాలని నేను ఇలా చెప్పాను అనుకో, అది వాళ్ళకి నచ్చదు, అలా ఉంటుంటారు. నిజం చెప్పిన వాళ్ళు అది వాళ్ళకి నచ్చదని అస్సలు నచ్చదు వాళ్ళకి. అవునక్క, అదే వాళ్ళ స్వభావం అట్లా ఉంటుంది, కాబట్టి వాళ్ళు అట్లనే ఉంటారు. కానీ మనం ఏదో వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పి మనం కాకుండా మనం ఏ స్వభావంలో ఉన్నామో ఆ స్వభావంలో ముందుకు వెళ్ళిపోవాలి, అంతే. వారి కోసం ప్రేరే చేయాలి. డబ్బులు ఇచ్చి మోసపోకటం కంటే డబ్బులు ఇవ్వకపోవటం బెస్ట్. వాళ్ళు ఏమనుకుంటారేమో అని అనుకుంటే మనంత మూర్ఖులు ఎవరు ఉండరు. మనము ఎవరికైనా సహాయము చేస్తూ ఉన్నప్పుడు ఆ సహాయం మళ్ళీ వాళ్ళు నిలబెట్టుకుంటారా అనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు ఒకరు 1000 రూపాయలు అడిగారు, నేనే నీకు 1000 రూపాయలు అడిగినప్పుడు శాంసంగ్ బ్రదర్ 1000 రూపాయలు ఇవ్వగలుగుతాడా లేదా అని ఆలోచించాలి. అప్పుడు ఆ 1000 రూపాయలు ఇస్తే మళ్ళీ నీకు ఎప్పుడైనా ఉన్నప్పుడు నేను ఇచ్చేస్తూ నీకు సాయం అవుతుంది. లేదు అంటే 1000 రూపాయలు మర్చిపోయి ఇచ్చేయాలి. పోతే పోనీ, ఆ 1000 రూపాయలు పోతే పోనీ, ఆయన ఇచ్చినా నడుస్తుంది, ఇవ్వకపోయినా నడుస్తుంది. చాలామంది అప్పుల పాలు అయిపోవటము, టెన్షన్లు పెట్టుకోవటం కారణం ఏంటంటే వాళ్ళు ప్రేమతో ఇచ్చేస్తారు, వీళ్ళేమో ఇవ్వబుద్ధి కాదు. వాళ్ళు తేల్చుకోకపోవటం వల్ల కూడా ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ వసూలు చేయటం కూడా రాదు. వసూలు చేయటం రానప్పుడు డబ్బులు ఎందుకు ఇచ్చి మనము ఇబ్బంది పడాలి, బంధం ఎందుకు తెంపుకోవాలి? కాబట్టి కొన్ని విషయాలు అట్లా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. చాలామంది ఏంటి అంటే వాళ్ళకి సహాయం చేయాలా, వీళ్ళకి సహాయం చేయాలా అనుకుంటారు, సహాయం చేస్తారు. మనం ఒకరికి సహాయం చేస్తున్నప్పుడు మన సహాయాన్ని ఆ వ్యక్తి అందుకుంటుండా లేదా, నిజంగానే ఆయనకు అవసరమా అనేది కూడా మనము చూడాలి. బయట మనం కొంతమందిని చూస్తే వాళ్ళు ఇవ్వండి, రూపాయి ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి, నేను కుంటోడిని గుడ్డోడిని అని అంటూ ఉంటారు. ట్రైన్లలో బయట తిరుగుతూ ఉంటారు, మన ఇంటికి కూడా వస్తూ ఉంటారు.
మనం వాళ్ళ జీవిత చరిత్ర చూస్తే, వాళ్ళ ఇంటికి పోయి చూస్తే వాళ్ళు సొంతం ఇంట్లో ఉంటారు, మన లెక్క కిరాయిలో ఉంటారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళకి పెన్షన్ వస్తుంది, మనకేం రాదు. మనకు అవే రూపాయి 2 రూపాయలు దేనికన్నా అవసరం వస్తాయి, పాల ప్యాకెట్లకో దేనికో. అదే వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ మనకు పాల ప్యాకెట్ కూడా ఉండదు. చాలా ప్రాముఖ్యం. పోనీ మనం ఇచ్చిన డబ్బులు వాళ్ళు కిరాణాకు వాడుకుంటారా, లేకపోతే వాళ్ళు తాగనికి వాడతారా, సినిమా థియేటర్లకు వెళ్ళడానికి వాడతారా మనకు తెలియదు. ఇట్లా దీన్ని బట్టి కూడా మనం ఏమవుతున్నామంటే పేదరికంలో మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మా హైదరాబాద్లో చాలామంది చూస్తే పెద్ద పెద్ద చర్చెస్లో కానుకలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు అట్లా వసూలు చేస్తారు, వీళ్ళు ఇట్లనే ఇస్తారు. ఆ ఇచ్చిన పైసలతోటి వాళ్ళు ఏదైనా న్యాయం చేస్తారా మనకి అనేది ఆలోచించాలి. ఆడ న్యాయమే జరగనప్పుడు ఇచ్చి వేస్ట్ అనమాట. ఎంతోమంది పేద సేవకులు ఉంటారు, వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ ప్రజల్ని రక్షించాలి అని చెప్పి సేవ చేస్తూ ఉంటారు. కాలి నడకతో వెళ్తూ ఉంటారు, బండ్లు ఉండవు, కాళ్ళని వాస్తూ ఉంటాయి, సేవ వాళ్ళకి పైసలు. అట్లాంటి వాళ్ళకి సేవ ఇస్తే, పైసలు ఇస్తే, నువ్వు ఇచ్చిన 100 రూపాయలు కూడా ఏమవుతుందంటే వాళ్ళు 10 సార్లు గుర్తు చేసుకుంటారు, ప్రేయర్ చేస్తారు. ఆల్రెడీ డబ్బు ఉన్నవాళ్ళు, కోట్లు సంపాదించిన వాళ్ళు, సూట్ వేసుకొని తిరిగే వాళ్ళకి మనం ఎంత ఇచ్చినా ఏముండదు, అసలు ఇచ్చినట్టు కూడా వాళ్ళకి గుర్తుండదు. కానీ పిచ్చి జనం ఏం చేస్తుంది అంటే వాళ్ళకే ఇస్తూ ఉంటుంది. పోనీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనకి ఏదైనా అవుతుందా, మనం ఏదైనా బాగుపడుతున్నామా అంటే ఏముండదు, మనం అప్పుల పాలైపోతాం. మీరు ఎక్కడైనా గమనించండి, పెద్ద పెద్ద సేవకులకు మీరు బాగా డబ్బులు ఇచ్చి చూడండి, తర్వాత మీకు డబ్బులు కనబడవు. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. ఇది ఎందుకు కనబడవు అని అంటే ఆ డబ్బుకు ఇప్పుడు మనం 100 రూపాయలు ఇచ్చినాము, వాళ్ళు 100 సార్లు ప్రార్థన చేయరు. అసలు మన గురించే ఉండదు వాళ్ళకి. ఫోన్ కాంటాక్టింగ్ ఉండదు, ఇల్లు దర్శనం ఉండదు, మనం వారితో ఏదైనా మాట్లాడదామంటే కూడా ఉండదు. కానీ వాళ్ళు అన్ని గొప్ప మాటలు చెప్పి లాస్ట్కి పైసలు అడిగేస్తారు. అరే మనం ఇవ్వాలా కదా, సేవకుడు కదా అని చెప్పి మనం ఇచ్చేస్తాం. పోనీ మనం ఇచ్చిన దానికి ఆయన ఏమైనా న్యాయం చేస్తాడా అంటే ఆయన న్యాయం చేయడు. మా హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, సేవకులు చెప్పినందుకు ఒంటి మీద బంగారం తీసి ఇచ్చి ఇప్పుడు కిరాయిండ్లలో ఉండేటోళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ల్యాండ్ అమ్మేసి మా సేవకుడు కంటే ఎక్కువనా, ఆయన బాగుంటే చాలు, నాదేముంది, ఆయన నన్ను రక్షించింది కదా అని చెప్పి ల్యాండ్ అమ్మి కిరాయి ఇంట్లో ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యం. ఇట్లా మనం చేతులారా చేసుకునే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ వల్లనే మనం ఏమవుతున్నామంటే అప్పుల పాలైపోతున్నాం. ఇప్పుడు ఒకటి క్రెడిట్ కార్డ్, ఒకటి వాడు చెప్పేది ఒకటి ఉంటుంది, మన మీద వసూలు చేసేది ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా కట్టుకోవచ్చు, కొంచెం కట్టుకోవచ్చు అంటారు. కొంచెం కట్టుకుంటా ఉండి మన దగ్గరికి వెళ్ళి 10,000 తీసుకొని 30,000 కట్టించుకుంటాడు. ఇప్పుడు ఆంధ్రాలో హౌసింగ్ లోన్స్ ఇస్తారు, ఈజీగా కట్టుకోవచ్చు, నెలకు ఒక 5,000 కట్టుకోవచ్చు అని చెప్పి 1,00,000 రూపాయలు లోన్ ఇస్తారు. ఆ 1,00,000 రూపాయలు మొత్తం పూర్తయ్యే వరకు 1,60,000 కట్టాల్సి వస్తుంది, 60,000 ఎక్స్ట్రా. అందుకే వాళ్ళు అంత తనలాడుతూ ఉంటారు. మనం అదే కదా అని చెప్పి తీసుకుంటాం. ఇప్పుడు నేనే తీసుకొని చాలా ఇబ్బందులు పాలవుతున్నాను. వాళ్ళు చెప్పింది ఒకటి ఉంటుంది, చేసేది ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఒకరికి సహాయము చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి నిజంగా ఆ సహాయం కోరుకునే పొజిషన్లో ఉన్నాడా లేదా, వారికి మనము సహాయం చేయొచ్చు. ఎవరికైనా డబ్బులు బదులిస్తూ ఉన్నప్పుడు ఆయన నమ్మకమైన వ్యక్తా కాదా. కొంతమంది డబ్బులు ఇవ్వగానే మొత్తం ప్లేట్ తిప్పేస్తారనమాట. అప్పటి వరకు ఉన్న తగ్గింపు అదంతా మారిపోయి తిట్టడము, బెదిరించడం, ఏం చేసుకుంటా చేసుకో, ఎవరికి చెప్పుకుంటా చెప్పుకో, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గర చాలామంది వస్తారు, బ్రదర్ మేము ఇంత డబ్బులు ఇచ్చినాం, కొన్ని రోజులు కట్టిర్రు, ఇప్పుడు ఏం కడతలేరు. ఫస్ట్ 10,000 ఇస్తారు, 10,000 వెంటనే కట్టేస్తారు. అన్న మళ్ళీ 50,000 ఇప్పి అంటారు. 50,000 కూడా మనం పెట్టిన డేట్కి ముందే ఇచ్చేస్తారు. అరే బాగానే కడుతున్నారు, మనకు కూడా మంచిగానే వస్తుంది కదా అని చెప్పి ఒకటోసారి 5 లక్షలు ఇస్తాం, ఖతం, అంతే, ఏముండదు ఆడ. ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. అంటే వాళ్ళకు కూడా ఇవ్వాలని ఉంటుంది, సాతాను కూడా
అడ్డం చేసి చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఇక నువ్వే దిక్కు అని చెప్పి కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా డేంజర్, ఇక డేంజర్లకే డేంజర్ అనమాట. వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్, అది ఆర్టిస్టులు వాళ్ళు. అయ్యో నా కాలు మొక్కుతున్నాడు కదా ఆయన, నీ కాలు మొక్కుతారు, ఏదైనా చేస్తారు, నీ కాళ్ళు కడిగి వాటర్ కూడా తాగుతారు. వాళ్ళకేంది పైసలు కావాలి. నిజంగా నీ మీద ప్రేమ ఉంటే వాళ్ళు అట్లా అడగరు. ఉంటే ఇవ్వండి, కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. డబ్బు విషయంలో చాలామంది ఇక్కడే మనము మోసపోతూ ఉంటాము. బయట ప్రపంచం కూడా ఏం చేస్తుంది అంటే తీసుకోనికి ప్రయత్నం చేస్తుంది. సైతాన్ కూడా ఏం చేస్తుంది అంటే మనకు డబ్బులు వాళ్ళకి ఇచ్చి అని టెంప్ట్ చేసి మళ్ళీ రివర్స్లో ప్లాన్ చేసి రివర్స్లో గేమ్ ఆడతారు, నువ్వు వారికి ఇవ్వద్దు అట్లనే ఉందని. అట్లా చాలామంది మా హైదరాబాద్లో అయితే డబ్బుల కోసం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఈవెన్ దో సేవకులు కూడా. ఈ విశ్వాసి 10 సార్లు పోతాడు, వాని ఇంట్లో కారు ఉండదు, బైక్ ఉండదు. సేవకుడికి అదే సంవత్సరం నాకు కారు ఉంటుంది, బైక్ ఉంటుంది, అన్నీ వచ్చేస్తాయి, ఫ్లైట్లలో తిరుగుతుంటాడు. ఈ విశ్వాసి మాత్రం అట్లనే పోతాడు. మళ్ళీ ఈయనకు వచ్చిన పైసల్లో మళ్ళీ ఖచ్చితంగా ఇస్తూ ఉంటాడు. ఆ పాస్టర్ గారు ఏమో పట్టించుకోరు, సంవత్సరంలో ఒక్కసారి కూడా రాడు, కానీ వీళ్ళు ఇస్తారు. అదంతా కూడా ఒక ట్రాన్స్లో తీసుకుపోతూ ఉంటారు. ఇప్పుడు మనం ఇందాక నేను స్టేటస్లో కూడా పెట్టినాను, ఆరాధన చేస్తున్నప్పుడు ఫోకస్ లైట్లు లేకపోతే పొగ రావటం. దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఇదన్నీ అవసరం లేదు. ఆరాధన చేస్తే భక్తులు వస్తారు, ఆరాధన చేస్తే దేవుడు వస్తాడు. దేవుడు వస్తున్నాడని చెప్పి మనం లైట్లు పెట్టడం అవసరం లేదు. ఎందుకంటే ఆయననే లైట్, ఆయన ప్రపంచానికి వెలుగే ఉన్నాడు. కోటి సూర్యుడు ఎంత కలిస్తే ఎంత వెలుగుంటుందో ఆయన లోపల అంత లైట్ ఉంది. లేదు బ్రదర్, చాలామంది విశ్వాసులు వస్తారు కదా, మంచిగా ఉండాలా, లైట్, ఫోకస్, మ్యూజిక్ సిస్టమ్, మ్యూజిక్ బాగా ఉంటేనే ఫుల్ నడిపింపవచ్చు. ఓ రీ ఖబార్ రబాష్ చందలా అంటారు. మ్యూజిక్ లేదనుకో, స్పీకర్ మీద వాయిస్ లేదనుకో, ఏముండదు, ఉద్యోగం ఉండదు. ప్రజలు ఇట్లా తయారవుతూ ఉన్నారు, వీళ్ళు కూడా ఇట్లా అవుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకొని లోకంలో మనం గమనించి డబ్బులు ఖర్చు పెట్టే విధానంలో మనం చాలా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఈ డబ్బుల విషయాల గురించి ఇంత డెప్త్గా ఎందుకు చెప్తున్నా అంటే, మీరు చాలామందికి డబ్బులు ఇచ్చి మోసపోయారు, నాకు తెలుసు. అది డబ్బులే కాదు, బంగారం ఇచ్చి కూడా మోసపోయారు. నువ్వు ఎప్పుడు ఇచ్చినావో మాకు తెలియదు, ప్రూఫ్ అని అడిగారు, నువ్వేం రాపించుకోలేదు. ఇట్లా అంటే మనము ఎవరికైనా అడిగినప్పుడు మనకు ప్రేమ ఉంటుంది, అయ్యో మనోళ్ళే కదా అని చెప్పి మనం ఇచ్చేస్తాము. కానీ మనము ముందు వెనుక చూడకపోతే ఏం చేయలేం. మనం ప్రార్థన చేస్తే కూడా వర్కౌట్ కాదు. మనకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నది, ఈ మామూలుగా ఆమె అప్పుడప్పుడు ఈ సామాన్లు కొంటూ ఉంటుంది. సామాన్లు కొంటుంటే ఆమెకు ఒక లాటరీ వచ్చిందని చెప్పి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఏంటంటే, అమ్మ మీరు ఒక 8-9 వేలు కడితే మీకు ₹1,00,000 వస్తుంది. ₹1,00,000 వస్తుంది అంటే వాళ్ళ ఆయన ఏం చేసిండంటే, ఆయన ఆటో నడుపుకునేటోడు, ఆటో గిరి పెట్టి ఏం చేసిండంటే 9,000 తెచ్చిచ్చిండు. ఆ 9,000 తీసుకున్నది మీకు ఫోన్ వస్తుందమ్మా అని చెప్పారు. ₹1,00,000 మేము చెక్ పంపిస్తామని చెప్పారు. కథం ఏం లేదు, ఇప్పటివరకు లేదు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు చేసి ఆయన ఆ 9,000 పెట్టుకొని 10,000 పెట్టుకొని మళ్ళీ ఆటో విడిపించుకున్నారు. ఇట్లాంటి మోసాలు బాగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము డబ్బులు సాయం చేయటం, డబ్బులు పెట్టుబడి, డబ్బులు ఎవరికైనా ఇవ్వటం, ఏది చేసినా ముందు వెనకాల ఆలోచించాలి. మనం ఎవరికైనా పైసలు ఇస్తే 100, 50, 500, ₹1,000 పెద్ద మ్యాటర్ కాదు. 10,000, 15,000. ఇప్పుడు మన బాలమ్మన్ సిస్టర్ ఒకరికి ఎంతో ఇప్పించింది, కథం అంతే, వాళ్ళు మాయమైపోయారు, ఆమెనే కట్టుకుంది. అట్లా మోసపోవద్దు మీరు. కాబట్టి ఇది మనం డబ్బుల విషయంలో మనము తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు. డబ్బుల్ని పట్టుకోవాలని చెప్పి మన జోబులో ఉన్న చిల్లర పైసలు కూడా గుంజాలని ఎన్నో టెక్నిక్లు యూజ్ చేస్తున్నారు. అందులో బాగా యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే పాస్టర్స్. మస్తు టెక్నిక్ ఉపయోగిస్తారు. మనం చిల్లర పైసలు పాకెట్ మనీ పెట్టుకుంటాం కూడా అది అక్కడికి వెళ్ళిపోతుంది. పోనీ మనం ఇచ్చినందుకు ఏమైనా ఫలితం ఉంటుందా అంటే ఏమి ఉండదు. అదొక బిజినెస్ అన్నమాట. మనము బీకాము, ఎంకాము, బ్యాచిలర్ ఆఫ్ కామర్సు, మాస్టర్ ఆఫ్ కామర్సు,
బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, డిగ్రీలో ఇవి ఇవి ఉంటాయి అన్నమాట. ఈ గ్రూప్స్లో చదివితే దాంట్లో నేర్పిస్తారు బిజినెస్ ఎలా చేయాలి, ఒక పబ్లిక్ దగ్గర ఉన్న డబ్బుని ఎలా మొత్తం గుంజుకోవాలో నేర్పిస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇది మామూలుగా చెప్తున్నాను. స్కూల్స్లో కానీ బయట కానీ ఏం చేస్తారంటే ఫ్రీ క్యాంప్ అని పెడతారు. ఫ్రీ అన్నాడంటే అది మోసం. ఇక ఐ క్యాంప్ అంటారు, టూత్ క్యాంప్ అంటారు, ఫ్రీ బాడీ చెకప్ అంటారు. ఇప్పుడు యూట్యూబ్లో కూడా వస్తుంది. మామూలుగా బాడీ చెకప్ మొత్తం అన్ని లంగ్స్, కిడ్నీస్ అన్ని టెస్ట్ చేయడానికి 3,000 రూపాయలు. వీళ్ళు ఏం చెప్తారు అని అంటే 500కే అయిపోతుంది ఫ్రీ చెకప్. వాళ్ళు చెకప్ చేయగానే అందులోకి వెళ్ళి ఏదో ఒకటి బయటపడుతుంది. మీకు హార్ట్లో ప్రాబ్లం ఉంది, మీకు స్టంట్ వేయడా, లేకపోతే ఎక్కువ రోజులు మీరు బతకరు, ఏదో ఒకటి మామూలుగా చెప్తారు రారు కదా, అట్లా అని చెప్పి ఫ్రీ అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే పబ్లిక్ని గుంజేస్తూ ఉంటారు. ఈవెన్ ద పాస్టర్స్ కూడా కొంతమంది అట్లనే చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఒక కాలేజ్ ఉంది, ఒక బైబిల్ ట్రైనింగ్ నడిపిస్తున్నాడు అనుకోండి. ఆ బైబిల్ ట్రైనింగ్ ఆ కాలేజ్కి 20,000 30,000 ఫీజు ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ని మనం తీసుకురావాలి కదా అని చెప్పి అన్ని చర్చిలలో వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిసిటీ చేస్తారు. మేము ఒక స్పెషల్ పరిశుద్ధాత్మ కూడిక చేస్తున్నాం, మీరు అందరు రండి అంటారు. మీకు విడుదల వస్తుంది, అగ్ని బాప్తిజం వస్తుంది, స్టేజ్ మీదకి వెళ్ళి మీకు ప్రవచనం వస్తుంది, ఇట్లానే నమ్మించి పబ్లిక్ని తీసుకొస్తారు. దానికి ఒక చిన్న ఫీజు పెడతారు, 500 1000 రూపాయలు. ఆ ఫీజు కడతాము, ఇక పరలోకంలో పోయినట్టే ఉంటుంది. లాస్ట్లో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇంకా ఫుల్ అభిషేకం పొందుకోవాలంటే, ఇంకా మీరు దేవుళ్ళు ఎదగాలి అంటే మా స్కూల్కి రండి, మా కాలేజ్కి రండి, మా కాలేజ్ పలానా దగ్గర ఉంది, దాని ఫీజు ఇంత కడితే మీరు అందులో ఉండొచ్చు. మస్తుగా లేపుతారనమాట. అక్కడ పోతే మనం పట్టించుకునేటోడు ఉంటాడు. మన పైసలు గుంజుకొని యూట్యూబ్లో ఉండే ప్రసంగాలు చెప్పుకుంటూ వస్తారు. ఏదో చెప్పనట్టు ఆంటీ అంటనట్టు చెప్పేసి వస్తారు. అసలు ఏం తెలియనోని కదా అది బాగానే ఉంటుంది. కొంచెం తెలుసుకొని ఉన్న వాళ్ళకి అంతే ఏముండదు. అట్లా బయట చాలా టెక్నిక్లు నడుస్తూ ఉంటాయి. కాబట్టి పైసల విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు మస్తు టెక్నిక్లు తెలుసు, కానీ ఏ టెక్నిక్ ఉపయోగిస్తలేను నేను. ఎందుకంటే అది వాక్య విరుద్ధం. అది పౌలు భక్తుడు అదే చెప్తాడు, నాకు మాట్లాడడం చాలా బాగా వస్తుంది, నాకు చాతుర్యం చాలా ఉంది, కానీ నేను అదంతా వద్దు, నాకు దేవుడు నాకు ఏం చెప్పి నేను అదే చేసిన అంటాడు. అందుకే ఆయన పరిస్థితి అట్లా అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తే కొంతమంది బాగా ఎదుగుతున్నారు, బాగా లెవెల్ పెరుగుతున్నారు అంటే ఇట్లనే టెక్నిక్లు ఉపయోగించుకుంటా వాళ్ళు చేసుకుంటూ వస్తారు. వాళ్ళు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారో, లేకపోతే ఎంతమంది దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నారో, వాళ్ళు రియల్గా హ్యాపీగా ఉన్నారా అని చెప్పి ఎవ్వరు కనుక్కోరు. ఎందుకంటే వాళ్ళు పోతే వాళ్ళ కష్టాలన్నీ చెప్తారు. మీరే పలానా దగ్గరికి రండి, మీకోసం ప్రేయర్ చేస్తాం. వాక్యం ఏం చెప్తాము అంటే మీరు పాపాలు విడిచిపెట్టండి, మీరు పరిశుద్ధంగా ఉండండి, మీరే ఉండండి దేవుళ్ళు, అంతా మీలోనే ఉంది, అంత ఇదే చెప్పేస్తారు. ఖచ్చితంగా కానుక తీసుకొని రండి. దానికే వాళ్ళు సర్క్యులేట్ చేసి దాంట్లో వచ్చిన డబ్బులే కొంతమంది పంచుకొని ఇట్లా ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇండియాలో మా హైదరాబాదులో ఇవే జరుగుతున్నాయి ఎక్కువ. ఇప్పుడు మీరు కావాలంటే క్రిస్మస్ మీటింగ్స్ చూడండి, చర్చిలో ఉన్న పాస్టరే మొత్తం వసూలు చేస్తాడు, 500 ఇవ్వండి. ఇప్పుడు మేము పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది మాకు నిజాంపేటలో, సంవత్సరానికి మేము క్రిస్మస్ చేస్తాం. 16 మంది 18 మంది పాస్టర్స్ ఉన్నారు, 2,500. ఆ 2,500కి వాళ్ళు దానికి మొత్తం వర్త్ చూపిస్తారు. వర్క్ ఏమేమి చేసినాం, ఎంత అయింది, ఎంత భోజనాలు ఎట్లా పెట్టినాం, ఇదంతా చూపిస్తారు. కొన్ని దగ్గర ఇవన్నీ చూపించరు, మొత్తం దండుకోవటమే ఉంటుంది. ఇప్పుడు హిందూయిజంలో కూడా ఈ కల్చర్ ఉంటుంది. లడ్డు ఉంటుంది, ఆ లడ్డు పెద్దగా రేట్ ఏమి ఉండదు, దానికి మస్తు రేటు పెంచేస్తారు. అది దేవుడు కదా అని చెప్పి, దేవుని లడ్డు కదా అని చెప్పి 100 రూపాయలు ఉన్న లడ్డు 20,000 30,000 పోతుంది. అలా ఇదంతా కూడా బిజినెస్. కాబట్టి డబ్బుల విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఎవరికి సహాయం చేయాలో మనము ప్రార్థన చేయాలి. తర్వాత డబ్బులు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. కొంతమంది సేవకులను మనం గమనించండి,
వారు నోరు తెరిస్తే పలానా వ్యక్తి నాకు అంత ఇచ్చిండు, అందుకే వాళ్ళకి ఆశీర్వాదం వచ్చింది, పలానా వ్యక్తి నా దగ్గరకు వచ్చిండు, కథం అయిపోయింది. ఆయన డబ్బులు డబ్బులు డబ్బులు, ఆడ యేసుప్రభు కనబడ్డాడు, డబ్బులే. ఇట్లా ఇదంతా కూడా బిజినెస్ టెక్నిక్స్ అనమాట. ఇది ఎవరు చెప్పడు మీకు. నేను చాలా దగ్గర తిరిగి అక్కడ ఎట్లుంటుందేమో, ఇక్కడ బాగా అవుతుందేమో, చాలా మీటింగ్లలో తిరిగి లాస్ట్లో ఏ మీటింగ్ కాదురా బాబు, మనం మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తూనే అవుతుంది, మనల్ని మనం మార్చుకుంటూ అయిపోతుంది, బైబుల్ చదువుకొని ముందుకు పోవాలా అని చెప్పి అవన్నీ వదిలేసిన నేను. మొన్న కూడా ఒక మీటింగ్కి పోతే సేమ్ అదే టెక్నిక్ అనమాట. అక్కడికి అది నేను ఆల్రెడీ అందులో ఉండి వచ్చినా కాబట్టి నాకు తెలుసు. ఒక బ్రదర్ మీరు అక్కడ పోయిరంట కదా, ఎలా ఉందంటే, మీరు పోకండి, చాలా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు స్టేజ్ మీద చెప్పిన వాక్యము స్టేజ్ కింద ఉండదు. మళ్ళీ నేను చాలా దీనదాసుడు అంటాడు. దీనదాసుడు సూట్ ఎందుకు వేసుకుంటాడు మరి? సూట్ వేసుకుంటాడు, చేతికి ఉంగరాలు ఉంటాయి, షూస్ ఉంటుంది, మళ్ళీ నేను దీనదాసుడు అంటాడు. పెద్ద చర్చ్ ఉంటుంది, మళ్ళీ నేను దీనదాసుడు అంటాడు. ఇట్లా మాటల్లో చాలామంది మగ్దులు చేసి డబ్బులు వసూలు చేసుకొని ఫిలిం యాక్టర్స్ లెక్క నడిచిపోతూ ఉన్నారు లోకం. ఇదంతా కూడా ఒక పెద్ద టెక్నిక్ అన్నమాట. దీనివల్ల ఏమైపోతారంటే అమాయక ప్రజలు, జ్ఞానం లేని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు చాలామంది మోసపోతున్నారు. మోసపోయి మొత్తం సమర్పించుకొని పస్తులు ఉంటున్నారు. మనం దేవునికే ఇచ్చినాం కదా, దేవుడే చూసుకుంటాడు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? దేవుని కోసం నువ్వు ఇవ్వలేవా, దేవుని కోసం నువ్వు అప్పు చేయలేవా, నువ్వు భరించలేవా? కొంతమంది విశ్వాసులు అయితే దాదాపుగా 40 లక్షలు పోగొట్టుకున్నారు సేవకులకు ఇచ్చి. ఇప్పుడు ఆ సేవకులకైతే ఎవరు ఎన్ని పైసలు ఇచ్చారో కూడా గుర్తుండదు. బయట సమాజంలో ఈ విధంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళని నమ్మి ఇచ్చే పబ్లిక్ ఉన్నన్ని రోజులు వాళ్ళు అట్లనే వేషాలు వేస్తూనే ఉంటారు. ఆ డబ్బులు ఇచ్చే వ్యక్తికి, దశమ భాగం అయితే ఇచ్చే వ్యక్తికి చెప్పాలా, మరి నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తలేవు అయ్యగారు? ఒక డాక్టర్కి మనం బిల్ కట్టినప్పుడు మంచి చెడ్డ అయితే మనం అడుగుతాం, ఇంకా కావాలంటే ఎన్ని డబ్బులన్నా పెడతా సార్, మంచిగా చెయ్యి, ఎందుకు ఇవన్నీ అడుగుతాం. మరి ఎందుకు పాస్టర్ గారిని అడగరు? వాళ్ళు అడగరు. ఈయన అడిగితే ఈయన కోపం వస్తుంది, మళ్ళీ వాక్యంతో కొడతారు, మళ్ళీ వీళ్ళు పిచ్చోళ్ళకి ఆడ డబ్బులు ఇచ్చాల్సి వస్తుంది. ఇట్లా క్రైస్తవ సమాజం ఉంది. బయట డబ్బుల కాన్సెప్ట్ అంతే, అదొక వాళ్ళు ఏదో కష్టపడింది అనుకుంటారు. అది వాళ్ళు కష్టపడకుండా పేదల దగ్గర నుంచి గుంజుకురు కాబట్టి అది కూడా అట్లనే వెళ్ళిపోతుంది, ఏమీ ఉండదు. ఈ విధంగా ఉంది. కష్టపడ్డదే నీ దగ్గర ఉంటుంది. కష్టపడిన దాంట్లో నీకు 10 రూపాయలు దొరకని దాంట్లో సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కానీ బయట ప్రలోభాలకి నమ్మేసి, అయ్యో శాపం వస్తుందంట కదా, దశమ భాగం ఇవ్వకపోతే పాపం అంట కదా అనేది అది వేస్ట్. అది కొత్త నిబంధనలు ఏమని చెప్పినంటే, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయమని చెప్పాడు. చందా అంటే దేన్ని అంటామంటే, నీకున్న దాంట్లో కొంచెము దేవునికి ఇమ్మని చెప్పిండు అంతే. అదే ఇవ్వాలని లేదు. పాత నిబంధనలో దశమ భాగము, కొత్త నిబంధనలో నువ్వు 90% ఇవ్వాలా. మరి 90% ఇస్తారా? మరి ఇవ్వరు. ఎంతైనా ఇవ్వచ్చు, తక్కువ అయినా ఇవ్వచ్చు, ఎక్కువ అయినా ఇవ్వచ్చు. దేవుని పని జరగాలి. అయ్యగారు అంత కష్టపడుతున్నారు, భార్య పిల్లలు ఉన్నారు, మన దగ్గర రావాలంటే కూడా ఆయనకు పెట్రోల్ ఛార్జెస్ కావాలి కదా, బస్ ఛార్జెస్ కావాలి కదా అని చెప్పి ఇవ్వచ్చు. ఆయనకు హెల్త్ మంచిగా ఉండాలి కదా అని చెప్పి ఇంకొక 100 200 ఇంకో 1000 రూపాయలు ఎంతైనా ఇవ్వచ్చు. మనమే ఇవ్వచ్చు, తక్కువ కూడా ఇవ్వచ్చు. కానీ వీళ్ళు ప్రచారం చేసేది నువ్వు ఇస్తేనే ఆశీర్వాదం వస్తుంది అంటారు. అంటే దేవుడు ఓన్లీ 5,000 10,000 కోసము మనసుని మార్చుకుంటాడా? ఒకసారి మనం ఆలోచిద్దాం. చాలా ఘోరం అన్నమాట. ఈ డబ్బుల విషయంలో పబ్లిక్ ఇచ్చి పాస్టర్లతోనే చాలామంది మోసపోతున్నారు. కానీ వాళ్ళకి తెలియదు. మరి ఆయన దైవజనుడు కదండి, మళ్ళీ ఆయన వాళ్ళ ఇంటికి రాడు. నేను చాలామందిని చూసి చాలా బాధ అనిపిస్తుంది. పాపం వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. మా హైదరాబాద్లో అయితే కనీసం ఒక 4-5 అన్నా ఫోన్ చేస్తారు, బ్రదర్ వచ్చి మా ఇంట్లో ప్రేయర్ చేయండి అన్నీ నాకు చెప్తారు. వాళ్ళు ఈయన భార్యకు తెలియకుండా భర్త చెప్తాడు, భర్తకు తెలియకుండా భార్య చెప్తాడు. మళ్ళీ ఆడ గంటల తడబడి నిలబడి వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళకి ప్రేయర్ చేసి వచ్చేస్తాం. మళ్ళీ సండే మన దగ్గర ఉండరు వాళ్ళు, మళ్ళీ ఆడికే పోతారు.
వాళ్ళేమో పట్టించుకోరు. ఇట్లా పబ్లిక్ చాలామంది పైసలు ఇచ్చి కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఎవరైనా దైవజనుడు డబ్బుల గురించి చెప్తున్నాడు అని అంటే ఇక మీరు ఇక మానుకొని వచ్చేయటం బెస్ట్. ఎందుకు అని అంటే ఇక అన్నీ చెప్పిన తర్వాత డబ్బుల కోసం చెప్పటం ఏంది? మీరు ఇవ్వాలి, మీరు ఇవ్వాలి, మీరు ఇవ్వండి, 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 ఇవ్వండి. ఆ డబ్బులతోటి వాళ్ళు ఏం చేస్తారంటే బయట వడ్డీలకు ఇచ్చుకుంటారు. మీకు తెలుసో తెలియదు. మీరిచ్చిన డబ్బులతోటే వాళ్ళు పెద్ద పెద్ద దైవజనులు మనం చూస్తే స్కై స్క్రాపర్స్ అంటారు. ఆకాశం మీద నుంచి తాడు కట్టుకొని గాల్లో దూకుతారు. అదొక ఎంజాయ్మెంట్ అనమాట, అదొక ఎంటర్టైన్మెంట్. దాని మీద యూట్యూబ్ వీడియోస్ తీసి ఇక దేవుడు మమ్మల్ని దీవించిండు అందుకే మేము ఇట్లా తిరుగుతున్నాం అంటారు. లేదు అంటే ఏరోప్లేన్ మీదకి వెళ్ళి కాలేజ్ బ్యాగ్ లాంటిది ఒక బ్యాగు, దానిలో పెద్ద పారాషూట్ బెలూన్ ఉంటుంది, ఎగురుతున్న ఏరోప్లేన్ నుంచి దూకేస్తారు. బటన్ నొక్కగానే పెద్ద పారాషూట్ వస్తుంది, గాల్లో ఎగురుకుంటా ఎక్కడ దగ్గర వరాండా దగ్గర వాళ్ళు ఉంటారు. దేవుడు మమ్మల్ని దీవించిండు అందుకే మేము ఈ స్థాయిలో ఉన్నాం. మనం ఇచ్చిన పైసలతోటి వాళ్ళు ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. అదే పైసలతో ఎంతో పేద సేవకులకు నువ్వు సహాయం చేయొచ్చు, ఎంతో చేయొచ్చు, అట్లా ఏం ఉండదు. ఈ విధంగా డబ్బుల విషయంలో సాతాను భ్రమపరుస్తున్నాడు. మనుషులు భ్రమపడుతూనే ఉంటారు. నేనైతే నా దగ్గరకు వచ్చిన సేవకులకి ఎంతుంటే అంత పెట్టేస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు ఆ సేవ విధానం తెలుసు. నేను పోతే కూడా వాళ్ళు అంతే పెడతా ఉంటారు. వాళ్ళకి పెడతా, వాళ్ళ దగ్గర లేదు కాబట్టి. వాళ్ళు నాకు పెడతారు, నాకు లేదు కాబట్టి. అక్కడ సహవాసం డెవలప్మెంట్ అవుతుంది. ఉన్నోడికి ఎందుకు పెట్టాలి? నేను ఇవ్వటం వల్ల ఆయన అంత ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. బాగా అర్థం చేసుకోవాలి. అప్పులు అవ్వటానికి కారణము మనమే, వడ్డీలు పెరిగిపోవటానికి కారణం మనమే, మోసపోయేది కూడా మనమే. ఎందుకంటే మనకు నాలెడ్జ్ లేదు. కాబట్టి ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఎవడు ఏ దైవజనుడు వాక్యం చెప్పినా బాగా గమనించాలి ఆయన అసలు ఏం చెప్తున్నాడు. ఇక్కడ మా సికింద్రాబాద్లో మా సార్ ఉంటాడు ఒక ఆయన, ప్రాఫెట్ ఎం మోజస్ అని, చాలా పొట్టిగా ఉంటాడు ఆయన. ఎవరు పబ్లిక్ రారు, ప్రవక్త అంటారు. ఆయన దగ్గర పోగానే మనం ఏమనుకుంటున్నామో, మనం ఏం ప్రేయర్ చేసినామో ఆయన చెప్పేస్తుంటాడు. ఆయన ప్రవక్త కాబట్టి చెప్పగలుగుతాడు. చెప్తూ అగో నీ మీద గోల్డెన్ డస్ట్ వస్తుంది అంటాడు. గోల్డ్ డస్ట్, బంగారం డస్ట్ వస్తుంది అంటాడు. పట్టుకోండి, అది ఆశీర్వాదం, అది పరలోకం నుంచి అది నిజంగానే వస్తుంది. బాగా ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని వెలుతురు వచ్చి దాంట్లోకి గోల్డెన్ డస్ట్ వస్తుంది. అదొక ఆశీర్వాదం. అది చాలా మీటింగ్స్లో జరుగుతుంటాయి. దాన్ని కూడా మన వాళ్ళు బిజినెస్ చేస్తారు. అగో గోల్డెన్ డస్ట్ వచ్చింది, మీకు సమస్యలు వెళ్ళిపోతున్నాయి, మీకు అప్పులు తీరిపోతున్నాయి. ఆడ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అన్నీ పెట్టుకుంటారు వీళ్ళు. నీ మందిరంలో గోల్డెన్ డస్ట్ వస్తే దాన్ని పోగు చేసుకొని దాన్ని బంగారంగా కన్వర్ట్ చేసుకొని నువ్వు మందిరం కట్టుకోవచ్చు కదా. నువ్వు కట్టవు. ఫోన్పే, గూగుల్ పే, యూట్యూబ్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చాలామందికి వెలగదు. ఇంకా మాకు తెలిసిన చాలామంది ఉన్నారు. ఒక అక్క ఉంది, ఆ పాస్టర్ ఎప్పుడు వాళ్ళ ఇంటికి రాడు. మీరు ఆయన చూసి మీకు మీ అన్నలు నిన్ను తిట్టిరు, మీ అక్కలు నిన్ను ఎలగొట్టిరు, ఆస్తి ఉంది, నీ మీద చేతబడి చేసిరు, అవన్నీ వచ్చేస్తాయమ్మా. నువ్వు దేవుని కానుక ఇచ్చేస్తే ఒక 5-6 నెలలు వచ్చేస్తాయి. 10,000 వేసింది ఆమె కానుక, ఇంతవరకు పత్తనే లేదు. ఉన్నది కూడా ఊడిపోయింది. ఇప్పుడు ఆమె ఒక దగ్గర బంగారం పెడితే బ్యాంకులకు వెళ్ళే బంగారం మాయమైంది. ఆ బంగారం మాయమైతే నాకు ఫోన్ చేసి చెప్తుంది, నువ్వు వచ్చి వాళ్ళతో మాట్లాడా, నేను మాట్లాడానని చెప్పిన. నేను ఎందుకు పోయి మాట్లాడాలి? అక్కడ ఏం జరిగిందో ఏమో. నేను రాలేదని చెప్పి నాతో మాట్లాడడం బంద్ చేసేసింది ఆమె. మరి పాస్టర్ గారికి 10,000 ఇచ్చింది కదా, పోయి అక్కడ అడగచ్చు కదా. ఇక అట్లా విశ్వాసం ఆడ మోసపోతారు. మా లాంటి వాళ్ళని పట్టుకొని నువ్వు చేయలేవు, నువ్వు అట్లా ఇట్లా అని చెప్తారు. వదిలేసినాం. మళ్ళీ అప్పుడప్పుడు మిస్ కాల్ ఇస్తూ ఉంటుంది. నేనేం చేయాలా? ఇట్లా మోసపోదు. అదొక టెక్నిక్ అనమాట. మంచి బట్టలు వేసుకొని ప్రలోభాలు పెట్టి నువ్వు ఇవ్వకపోతే నీకు అట్లా అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది. ఏం కాదు. వాడు చెప్తా అవ్వటం ఏందండి మనకు అర్థం కాదు. దేవుడు చెప్పాలి కదా, నువ్వు దశంభాగం ఇవ్వకపోతే నీకు శాపం వస్తుంది. దేవుడు చెప్పాలా? దేవుడు చెప్తాడా? మన దగ్గర లేనప్పుడు మనం ఏడు నుంచి ఇస్తాం. మీరు దేవునికి ఇవ్వండి.
నేను ఇవ్వద్దని అంటలేను, కానీ ఆ ఇచ్చే వ్యక్తి పరిస్థితిని చూడండి. అక్కడ ఆయన ఎలా కండిషన్లో ఉన్నాడు, ఏ కండిషన్లో ఉన్నాడు కావాలి నాకు. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. రైట్, మంచి డౌట్ అడిగిరాక మామూలుగా మీ మైండ్ సెట్ను బట్టి ఆ డబ్బుల విషయం టాపిక్ రాగానే నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను, మీరు అడిగారు, అందుకే నేను చెప్పినాను. మీరు అందరూ నా వల్లే కదా, నేను చేయకపోతే ఎవరు చేస్తారు అని చెప్పి మీరు సహాయం చేస్తారు, వాళ్ళు ఇవ్వరు, మీ మైండ్ సెట్ని బట్టి ఇవ్వరు. కాబట్టి మీరు సహాయం చేసే వాళ్ళని మీరు ముందు చూసుకోండి, వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళు ఇవ్వగలుగుతారా అని చూడండి. లేదు నాకు అవసరం లేదు, వాళ్ళు బాగుంటే చాలంటే మీరు ఇచ్చేయండి, పర్వాలేదు. ఇంకా ఎక్కువ అమౌంట్ కానీ ఏదైనా ఇచ్చేది ఉంటే, ఇప్పుడు ఎవరికో గోల్డ్ ఇచ్చింది, ఈమె అడగంగానే గోల్డ్ చైన్ పెట్టో లేకపోతే గోల్డ్ ఇచ్చేసింది, ఏమో అయ్యింది. నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు అని అడుగుతూ నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు అని అడిగిండు ఆయన. ఏం చేయలేకపోయింది, సైలెంట్. ఏం చేస్తాం, ఎవరైనా ఇచ్చినప్పుడు రాసుకుంటారు, ఇక నేను ఇట్లా రాసుకున్నా, లేదు పేపర్ తెలియదు. అందుకే మీ అందరికీ చెప్తున్నాను అన్నమాట, మనుషులు అట్లా మోసపోతారు అంతే. అది రాదు, ఇది పోదు, తెలుసుకోవాలి మనం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను ఎవరి చేత కూడా డబ్బులు మోసపోలేదు, ఎందుకంటే నా దగ్గర డబ్బులే లేవు. ఉన్న దాంట్లోనే సదురుకోపోయే మనస్తత్వం, ఎవరికి అడగము, వీలు పడితే సహాయం చేస్తాం, మళ్ళీ అడగం, ఇచ్చేసినాం అయిపోయి. అదేదో చిన్న చిన్న పైసలు, అది దాంట్లో ఏం అడుగుతాం మనం. కానీ పెద్దగా కొంతమంది ఉన్నారు, మీరు ఇప్పియండి, మీరు చెప్తే ఇస్తారు అని అంటే నేను దాని జోలికి పోనని చెప్పిన. ఎందుకంటే నేను ఒక పాస్టర్ని, నేను వాళ్ళకి ఇప్పిస్తా, వాళ్ళకి ఇవ్వాలని ఉంటుంది, సైతాన్ వాళ్ళకి ఇప్పియదు, నాకు వాళ్ళకి బంధం తెగిపోతుంది. నాకు టెన్షన్, నేను కట్టాలా, నాకు లేదు, నెక్స్ట్ టైం నా ముఖం ఉండదు అక్కడ. కావాలంటే నీకోసం ప్రేయర్ చేస్తా, రోజంతా ఉపవాసం ఉంటా, కానీ నా దగ్గర పైసలు ఉండవు. నన్ను బాగా అర్థం చేసుకున్న వాళ్ళు నన్ను ప్రేమిస్తారు, అర్థం చేసుకున్న వాళ్ళు అవసరానికి వాడుకునేటోళ్ళే, పోయినతో కాదని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు అర్థమవుతుంది, అరే వీళ్ళు అవసరంకి ఇన్ని రోజులు ఉన్నారా బాబు అని. కాబట్టి డబ్బుల విషయంలో మీరు ఈ జాగ్రత్తలు మీరు పాటించాలి. ఎవ్వరు డబ్బులు వచ్చి అడిగినా వాళ్ళకి నిజంగా ఆ ప్రాబ్లం ఉందా, వాళ్ళు ఇవ్వగలుగుతారా అంటేనే ఇవ్వండి, లేదంటే మీరు పెట్టుకోండి, మీకే ఎన్నో అవసరతలు ఉంటాయి. లేదు దేవుడే బాగా ప్రేరేపిస్తుండే, ఇచ్చేసేయండి, ఆశీర్వాదం వస్తుంది, ఏం కాదు. కానీ మీరు మోసపోకండి. రైట్, మంచి క్వశ్చన్ అడిగిరాక థ్యాంక్ యూ. ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి. చేసినప్పుడు ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి. మనం ఎంత ప్రేమగా చూసినా అంటే ఇప్పుడు ఇతరులు అర్థం చేసుకోరు. దాన్ని బట్టి మనము అసలు అది ఏంటో నాకు అదే కాదు. అంటే మనం ప్రేమించినాక దూరం అయిపోతా ఉంటారు కొంతమంది. మరి ఎందుకని అలా సేవలు ఒక్కొక్కసారి నాకు అట్లా వస్తూ ఉంటది. మరి నా దగ్గరే ప్రార్థన చేపిస్తుంటారు కొద్దిమంది, కానీ నాకే మళ్ళా వెనకాల మాట్లాడుతూ ఉంటారు. అవసరాలకు నన్ను వాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలా మంది అలా చేశారు ఇంత ముందు. అయినా మీకు అది కొన్ని విషయాలుగా చాలా మంది బాధ పెట్టారు. అంత చాలా ప్రేమతో చూసినాక దానికి మరి సేవలు ఇట్లా అవమానాలు వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఎలా నడుచుకోవాలి అని అది నా క్వశ్చన్. ఓకే సిస్టర్, మంచి క్వశ్చన్ అడిగారు. మనం ఎప్పుడైనా మనం ప్రభుని నమ్ముకున్న తర్వాత మన లైఫ్లో ఏది జరిగినా అది యేసు ప్రభుతో మనం కంపేర్ చేసుకోవాలి. యేసు ప్రభుకు కూడా అట్లా చాలా జరిగింది. ఆయన 10 మంది కుష్ఠవ్యాధిని బాగు చేస్తే 10 మంది బాగా అయిపోయారు, పత్తలేరు, ఒక్కడే వచ్చాడు, ప్రభు నీ కొరకు సేవ చేస్తా అని. అట్లా మనం 10 మందికి హెల్ప్ చేసినప్పుడు ఒకడు రివర్స్ అయిపోతుంటాడు. అయితే యేసు ప్రభు వారు వీళ్ళు నన్ను పట్టించుకోలేదని చెప్పి ఆయన స్వస్థతలు సేవ చేయటం అయితే ఆపలేదు, ఇంకెక్కువ చేసిండు. బైబిల్లో కూడా మనం చూస్తే అబద్ధ ప్రవక్తలు ఉంటారు, వారితో జాగ్రత్తగా ఉండండి అని యేసు ప్రభు చెప్పాడు. ఎట్లా గుర్తుపట్టాలని ఒక వ్యక్తి అడిగాడు యేసు ప్రభు శిష్యుడు. వాళ్ళ ఫలంని బట్టి మీరు తెలుసుకుంటారు అన్నాడు. ఫలం అంటే ఆత్మీయ ఫలాలు, ప్రేమ, దీర్ఘశాంతము, ఆశ, నిగ్రహం. ఇప్పుడు మీరు అడిగారు కదా, వాళ్ళు నాకు ఎందుకు సహాయం చేస్తలేరు, నేను వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసినాను, వాళ్ళు మళ్ళీ రివర్స్ అయిపోయారు అంటే వాళ్ళ లోపల ప్రేమ లేదు.
దీర్ఘశాంతం లేదు, ఆశ నిగ్రహం, ఫలం లేదు. అందుకే వాళ్ళు అట్లనే ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, మనం సేవ చేస్తూ ఉన్నప్పుడు సేవ అంటే ఇతరుల నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం. అది మనము అది అది మనం జీర్ణించుకోవాలన్నమాట. మనం సేవ చేసినప్పుడు మనకి యేసు ప్రభుకు సేవ చేస్తున్నాం. మనం ఎందుకు సేవ చేస్తున్నాం అంటే పరలోక రాజ్యం పోవటానికి మనం సేవ చేస్తున్నాం. ఆ సేవ జరిగిందా లేదా, నేను ఆత్మీయంగా బలపడినానా లేదా, ఇదే చూసుకోవాలి. వాళ్ళు మనల్ని రాళ్ళు తీసుకొని కొడతారు, మనల్ని చంపేస్తారు, ఏమైనా చేస్తారు. సొంత భర్తనే సొంత పిల్లలే రివర్స్ ఉంటున్న కాలంలో మనం ఉన్నాము. మనుషుల సహజం అది, సమాజం. మనుషులు ఆ విధంగా ఉంటారు. దానికి మనం ఏం చేయలేం. వాళ్ళు ఏదో అన్నారని, వాళ్ళు ఏదో పట్టించుకోలేదని చెప్పి మనం ఉండద్దు. మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. అప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, మరి అందరు కూడా నన్ను విడిచిపోతే ఎట్లా? అందరు కూడా అట్లనే ఉన్నారు కదా. బైబిల్లో కూడా దానికి ఆన్సర్ ఉంది. నా తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడో వాడే నీ దగ్గరకు వస్తాడని యేసు ప్రభువు చెప్పాడు. నిజంగా మీరు సేవ చేస్తూ ఉన్నప్పుడు ఎంతమందిని వెళ్ళిపోని, ఎవరో ఒకరిని దేవుడు మీకోసం పెడతాడు. ఆ వ్యక్తి మీ దగ్గర రావటానికి కారణం ఏంటంటే దేవుడు అతన్ని ఆకర్షించాడు. ఆయన మీ బంగారం చూడలే, మీ క్యాస్ట్ చూడలే, మీ ఇల్లు చూడలే, మీది ఏం చూడలే, కానీ ఆయన వచ్చి అతుక్కున్నాడు. ఆ వ్యక్తితో మంచిగా ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. ఎందుకంటే దేవుడు అతన్ని ఆకర్షించాడు. యేసుప్రభు లైఫ్లో ఎంతోమంది వచ్చారు, వెళ్ళిపోయారు. వాళ్ళ సొంతలో యేసుప్రభుని సిలువకి ఎక్కించారు. కానీ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళని క్షమించుమని యేసుప్రభు వారు అడిగారు. అట్లా మీకే కాదు, చాలామంది పాస్టర్స్కి, సువార్థికులకి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మనం సేవ చేస్తాము, మనం తిన్న ప్లేటే వాళ్ళు తంతారు. మనం బైబిల్లో కూడా చదివినాము. దావీదు ఎవరినైతే నమ్మిండో వాళ్ళే రాళ్ళు తీసుకొని కొట్టి ఆయనని చంపి ఆయనని పరిగెత్తేటట్టు చేసాడు. అప్పుడు దావీదు ఏం చేసిండంటే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇంకొక విషయం ఏంది అని అంటే, సేవ అనేది ప్రేమతో కూడింది, ప్రయాసతో కూడింది కాదు. మనం ఎప్పుడైతే ప్రయాసం అనుకుంటామో అది చేయలేము. ప్రేమ అనుకున్నప్పుడు చేస్తాము. పబ్లిక్ వస్తారు, వెళ్ళిపోతారు. కొంతమందికి జ్ఞానం ఉండదు, కొంతమందికి సైతాన్ శోధిస్తుంది, కొంతమంది లోపల ఫలం ఉండదు, కాబట్టి వాళ్ళు రారు. జ్ఞానం ఉన్నోళ్ళు, పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం ఉన్నోళ్ళు నిలబడతారు. కాబట్టి దాన్ని చూసుకొని మీరు వెళ్ళిపోవాలి. వాళ్ళ కోసం మీ మైండ్ పాడు చేసుకోవాలి. మంచి డౌట్ అడిగిరు సిస్టర్, థ్యాంక్ యూ.